విదేశాల్లోనే అందుబాటులో ఉండే గుడ్ విల్ స్టోర్ మన దగ్గర కూడా ఉంది. మనకు అవసరం లేని ఏ వస్తువైనా సరే ఈ గుడ్ విల్ స్టోర్లో ఇవ్వచ్చు. కావాల్సిన వారు ఉచితంగా తీసుకెళ్లొచ్చు. రాజ్భవన్ రహదారిలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్కి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వాడని బట్టలు, చెప్పులు, పుస్తకాలు ఇలా అన్ని రకాల వస్తువులను ఇక్కడ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గుడ్ విల్ స్టోర్ దీని గురించి మనం వినే ఉంటాం. అయితే విదేశాల్లో అందుబాటులో ఉండే ఈ గుడ్ విల్ స్టోర్ మన దగ్గర కూడా అందుబాటులో ఉంది. గత సంవత్సరంలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు. అయితే ఈ స్టోర్లో మనకు అవసరం లేని ఏ వస్తువైనా సరే ఇక్కడ ఇచ్చినట్లయితే కూడా అవసరం ఉన్న వారికి అందజేసే విధంగా అయితే ఇక్కడ సౌకర్యాలు అయితే కల్పించారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ర్యాక్స్ అయితే ఏర్పాటు చేసి మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. అవసరం లేని పాత దుస్తులు కావచ్చు, ఇతర వస్తువులు, బుక్స్, అలాగే చెప్పులు, ఇలా రకరకాలుగా మనకు అవసరం లేని ఏ వస్తువైనా సరే ఇక్కడ ఇచ్చినట్లయితే అవసరం ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడే ప్రత్యేకమైన సిబ్బంది కూడా ఉండి అవసరం ఉన్న వారికి ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ సోమాజిగూడ సర్కిల్ కి సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారు. ఆయన అడిగి మనం మిగతా సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్టోర్ కి ఎలా స్పందన వస్తుంది? ఇలా పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? అంటే నగరవాసులు ఇంకా దీని గురించి ఎలా స్పందిస్తున్నారు? ఇది గత దాదాపు 2 సంవత్సరాలు అయింది స్టోర్ పెట్టి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇది. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగం లేనిది ఏదో పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా రీసైక్లింగ్ పడవేయకుండా ఇతరులకు కూడా పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా ఉంది. బుక్స్ కానీ, బట్టలు కానీ, షూస్ కానీ చాలామంది పేదలు తీసుకువెళ్ళి వాళ్ళ పిల్లలకు ఇచ్చి మంచి, ఎందుకంటే చాలా బ్రాండెడ్ వస్తువులు ఉంటున్నాయి ఇక్కడ. కొంచెం హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వాడుకొని మళ్ళీ పడేయకుండా ఇక్కడ తెచ్చినందుకు ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది సిటీ మొత్తం కూడా ఇలాంటి స్టోర్స్ పెడితే చాలా మందికి పాడేయకుండా మళ్ళొక్కసారి ఉపయోగపడే విధంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళు కూడా ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సోమాజిగూడ సెంటర్లో పెట్టినాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు కావచ్చు, కార్డ్ బోర్డ్స్ కావచ్చు, వైట్ బోర్డ్స్, ఇలా ఏదో ఒకటి అంటే నార్మల్గా తమకు అవసరం లేని ఏ వస్తువు అయినా సరే మంచి మనసుతో ఇక్కడికి తెచ్చి ఇచ్చినట్లయితే కూడా చాలా మందికి ఎంతగానో యూజ్ అవుతుంటాయి. అంటే మనం వినియోగించే ఎన్నో వస్తువులు అవసరం తీరిన తర్వాత అలాగే వదిలేస్తాము. వాటిని తమకి ఇస్తే వృధా కాకుండా అవసరం ఉన్న వారికి ఇచ్చే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిహెచ్ఎంసీ అధికారులు. అయితే పాత బొమ్మలు, అలాగే వస్తువులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చెప్పులు, ఫర్నిచర్, అలాగే ఇతరవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. సర్కిల్ 17లో అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ వైద్యాధికారి చంద్రశేఖర్ ఆలోచనలకు ప్రతిరూపకంగా అయితే రాజ్భవన్ రహదారిలో అయితే ఈ ఏర్పాటైన గుడ్ విల్ స్టోర్కి మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఈ స్టోర్లో ర్యాకులలో కూడా మనం చూసుకోవచ్చు. వస్తువులుగా పేర్చగా అవసరం ఉన్న వారిని వాటిని వచ్చి కూడా వారు ఎంతో సంతోషంగా తీసుకెళ్తూ ఉన్నారు. అంతేకాదు కొంతమంది ఎంతో మంచి హృదయంతో ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు కూడా. ఈ స్టోర్లో మనం చూసుకోవచ్చు. ప్రత్యేకమైన సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వరకు తీసుకునే విధంగా కూడా చేస్తూ ఉండడం అయితే జరిగింది. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా అంటే దీనికి మంచి స్పందన అయితే లభిస్తుంది నగరంలో. ఇదే విధంగా పలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరవాసుల్లో కూడా ఈ స్టోర్ కు సంబంధించి అయితే అందరికీ ఒక మంచి అవగాహన అయితే ఏర్పడింది. ఇంకా తమ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా మంచి హృదయంతో ఇక్కడికి తీసుకొని వచ్చి తమకు అవసరం లేని వస్తువులు, వాడుకొని వస్తువులు ఏవైనా సరే ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అవసరం ఉన్న వారు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా తీసుకెళ్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరవాసుల నుంచి దీనికి మంచి స్పందన లభిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవి, HM టీవీ, హైదరాబాద్.